మా నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన గౌరవాన్ని కాపాడుకుంటానని విజయనగరం టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. ప్రజలు అవకాశం ఇస్తారు, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రజల సమస్యలు తీరుస్తాను అంటున్న ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడుతో మా ప్రతినిధి ఎంఏ రాజ్ ఫేస్ టు ఫేస్. సామాన్య కార్యకర్తగా ఉండి ఒక ఎంపీగా ఈరోజు అయితే గెలుపొందిన తర్వాత ఆయన ఆనందం ఎలా ఉంటుందనేది మనతో పాటు చెప్తున్నాను. విజయనగరం నుంచి అంటే ఒక జిల్లా మారి ఇంకొక జిల్లాకి వెళ్ళిన తర్వాత కూడా ప్రజలు తనకు ఆదరిస్తారంటే కూడా నిరూపించడానికి కలిశెట్టి అప్పలనాయుడు గారు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, అంటే మీరు గతంలో జర్నలిస్ట్గా కూడా పనిచేశారు కనుక అక్కడి నుంచి ఇప్పటి వరకు ఒక ఎంపీకి వచ్చారు, ఎలా అనిపిస్తుంది? అసలు ఆ ఫీలింగ్ ఎలా ఉంది? చాలా ఆనందంగా ఉంది. అదే సమయంలో బాధ్యత. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మా యువ నాయకులు నారా లోకేష్ గారు, వాళ్ళిరువురు నా పట్ల ఉన్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా చేయాలనే ఒక సంకల్పం. అందుకు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మనం బాధ్యతగా చేయాలనే తపంతో వచ్చాం. ఈరోజు విజయనగరం పార్లమెంట్ పరిధిలో నేను ఓటర్ అయినప్పటికి కూడా శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు చేసే వ్యక్తిని, అలాగే ఉత్తరాంధ్ర సంబంధించిన రాజకీయాలు కూడా నేను యాక్టివిటీస్ చేశాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నేను కనీసం దరఖాస్తు చేసుకోకుండా వారు అవకాశం ఇచ్చారు. అలాగే అక్కడ ఉన్న నాయకత్వం కూడా అశోక్ గజపతి గారు కూడా ఎలక్షన్ని బ్రహ్మాండంగా చేసి వారు ఎలక్షన్లకి వారు కూడా చేసి నాకు భారీ మెజార్టీ ఇప్పించగలిగారు. అక్కడ ఉన్న పెద్దలు కళా వెంకటరావు గారు అవ్వచ్చు, లేకపోతే బేబీనాయన్ గారు అవ్వచ్చు, కోనరాములు మన సీనియర్స్ అందరూ కూడా ఒక వ్యక్తికి బాగా సహకరించారు. ఈరోజు అద్భుతంగా ఎలక్షన్ అందరం కూడా చేసుకున్నాం. 7 నియోజకవర్గాల్లో మా సొంత నియోజకవర్గం వెచ్చేర్లో బీజేపీ నాయకత్వం అవ్వచ్చు, పక్క నియోజకవర్గం నిలిమర్లో జనసేన నాయకత్వం అవ్వచ్చు, వారందరూ కూడా కోఆపరేట్ చేశారు. కోఆపరేట్ చేసి ఈరోజు మంచి మెజార్టీ 2,50,000 మెజార్టీ ఇచ్చి ఈరోజు గౌరవించి మేము కేంద్రాన్ని పంపించారు. మొన్ననే ఎన్డీఏ కూటమి సమావేశంలో సెంట్రల్ హాల్లో వెళ్ళేటప్పుడు నాకు ఆనందం కలిగిన విషయం ఏంటంటే, అరే ఈరోజు ఎంత మహా చరిత్ర ఉన్న సెంట్రల్ హాల్లో అడుగు పెడుతున్నప్పుడు, ఎందుకంటే ఆ రోజు నెహ్రూ గారు లాంటి వ్యక్తులు మన స్వాతంత్రం వస్తుందని అర్ధరాత్రి ప్రకటించిన వేదిక అది. అలాంటి వేదికలో నేను వెళ్తున్నాను అనేటప్పుడు నాకున్న 16-17 లక్షల మంది ఓటర్లు అవ్వచ్చు, లేకపోతే 20 లక్షల మంది ప్రజలు అవ్వచ్చు, ఎంతో కళ్ళగండి నాకు అవకాశం ఇచ్చినప్పుడు నేను బాధ్యతగా చేయాలని ఒక బాధ్యత మాత్రం గుర్తొచ్చింది ఆ క్షణం. ఎందుకంటే ఈరోజు ప్రతి కార్యకర్త, ఎన్డీఏ కూటమి కార్యకర్తలు కావచ్చు, ప్రజలు అవ్వచ్చు, ఒక నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారితో ఎన్డీఏ కూటమి మీద నమ్మకంతో ఈరోజు అందరూ కూడా గౌరవించేస్తే కనుక ఆ బాధ్యతని విస్మరించకుండా ఏ రకంగా వెళ్తే బాగుంటుందని ఒక ఆలోచన నేను వెళ్ళాను. 100% నేనైతే నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఇచ్చిన గౌరవాన్ని, మా నియోజకవర్గం ప్రజలు ఇచ్చిన గౌరవాన్ని కాపాడుకుంటూ 100% 5 ఏళ్ళు బెస్ట్ పార్లమెంట్గా పనిచేస్తున్నది నా నమ్మకం ఉంది. ప్రధానంగా ఇక్కడ మెజారిటీ కూడా చూసుకుంటే 2,50,000 వరకు వచ్చింది, అంత ఎక్స్పెక్ట్ చేశారు. వచ్చిన తర్వాత మీకు ఎట్లా అనిపిస్తుంది? నేను యాక్చువల్గా గతం నుంచి కూడా సహజంగా మా టీం వాళ్ళు చెప్పేవాళ్ళని, మా కార్యకర్తల నాయకులు చెప్పేవాళ్ళని మన పని మనం చేద్దాం, ప్రజలైతే ఆమోదించి సిద్ధంగా ఉన్నారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థి అంటేనే గెలిపిస్తారు. మెజార్టీ మనకు కావాలి. ఫస్ట్ నుంచి నేను చెప్పాను ప్రసంగాల్లో, మీరు గెలిపిస్తారు నాకు నమ్మకం ఉంది, కానీ నా మెజార్టీ ఇస్తే నాకు గౌరవం పెరుగుతుంది అధిష్టానం దగ్గర, రేపు నిధులు వస్తాయి. ఈరోజు నేను మాట్లాడుతూ చాలామంది చెప్పారు 1, 2, 3, 4 ఈ రాష్ట్రంలో ఎంతమంది ఎంపీలు గెలిచారు, ఇందులో 4th ఉన్నాడని చెప్పేసి అనేటప్పుడు నాకు గర్వం కదా, మా నియోజకవర్గ ప్రజలు గర్వం కదా. బట్ నేను అందుకే అంటున్నాను, ఇప్పుడు కూడా ఏంటంటే ప్రజలు అవకాశం ఇస్తారు, ప్రజాప్రతినిధిగా మీ సద్వినియోగం చేసుకోవాలి. 5 ఏళ్ళు ప్రజల పట్ల నమ్మకం ఉండేటప్పుడు ఖచ్చితంగా అవకాశాలు మళ్ళీ తిరిగి మాకు వస్తాయనేది అనుకుంటున్నాం మేము. తనకి ఏదైనా చంద్రబాబు మీద పెట్టుకున్న నమ్మకాన్ని బట్టి ఈరోజు తనకి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే నియోజకవర్గ ప్రజలు తనకు నమ్మి ఓటేశారు, కానీ తప్పకుండా ఆ అభివృద్ధికి కూడా నేను కృషి చేస్తానంటూ కూడా అప్పలనాయుడు అయితే చెప్పడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ మురళితో ఎంఏ రాజు, ప్రైమ్ 9 న్యూస్, విజయవాడ.